నా పేరు షేక్ యూసుఫ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక 25 years. ఓకే. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండేది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ మంచిగా అయింది బీఆర్ఎస్ పార్టీ. ఓకే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు పాలన అయితే ఏం నడుస్తలేదు కదా, ఒక్కొక్క స్కీమ్ కూడా ఏం అంటే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్ని నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. ఏదైంది మేడం, ఒక్కటి బస్ ఫ్రీ అయింది అంతే, ఏం స్కీమ్ కూడా కాలేదు, ఇంకా డెవలప్మెంట్ కూడా కాలేదు, ఏం ఫ్రీ అయింది, ఏం కాలేదు. సో ఇక్కడ మరి ఎమ్మెల్యే చనిపోయారు కదా, సో మరి ఏ పార్టీని గెలిపించుకుంటారు? వాళ్ళ ఇంట్లో నుంచి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత గారు నిలబడుతున్నారు, అటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఇది ఏ పార్టీకి ఓటేస్తారు? ఫస్ట్ మాగండి గోపీనాథ్ గారు ఉన్నారు, డెవలప్మెంట్ మంచిగా అయింది. ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా మేడం సునీత మేడం, మాగండి సునీత గారు వచ్చింది, కంపల్సరీ 100% సునీత గారు గెలుస్తారు, బీఆర్ఎస్ పార్టీని గెలుస్తారు. ఓకే అన్న, థాంక్యూ. ఓకే. అన్న మీ పేరు? నా పేరు మొహమ్మద్ హుసేన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను 25 years నుంచి ఉంటా. ఓకే. గత ప్రభుత్వ పాలన బాగుందా, ఇప్పుడున్న గవర్నమెంట్ పాలన బాగుందా? నేను చిన్నప్పుడు బాగుంది కాంగ్రెస్, ప్రెసెంట్ తర్వాత టిఆర్ఎస్ వచ్చింది, టిఆర్ఎస్ బాగుంది. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ఒక పని కాలే, అన్ని చెప్పారు వాళ్ళు 5-6 గ్యారంటీలు, ఒక గ్యారంటీ కాలే. మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. ఏం రాలే. ఓకే. సో ఇక్కడ మరి మీ ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, సో అంజన్ కుమార్ ఇట్లాంటి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏ పార్టీ ఓటేస్తారు మీరు? వాళ్ళ భార్యకి ఇస్తాం మేము, సునీత గారు. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు అంజనేయులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 35 అవుతుంది. ఓకే. 30 సంవత్సరాలు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండేది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం జర నయం ఉండే, మా గోపీనాథ్ ఆయన ఉండగా మంచిగా ఉండే. ఇప్పుడు సునీత మేడం గెలిచే బాగుంది అంటున్నాను నేను. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. ఏం లేవు, వేస్ట్ రేవంత్ రెడ్డి వేస్ట్. ఓకే. చేసే ఈశ్వర్ ఏదో పల్లెనికి పోయినారు పోతున్నా, వేస్ట్ రేవంత్ రెడ్డి వేస్ట్. ఓకే. అన్న మీ పేరు? మొహమ్మద్ మసరత్ అలీ మేడం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 25 years అయింది మేడం. ఓకే. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ఇంతకు ముందున్న కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? కేసీఆర్ మంచి మేడం, మనకి ఏమంటే షాదీ లక్ష్మి అది అన్ని రోడ్డు వాళ్ళు అన్ని మంచి పని చేసినారు. మేమైతే కోరుకుంటున్నాం మళ్ళీ బాంగండి గోపీనాథ్ వైఫ్ పేరు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే. ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా, మీకు ఏం రాలేదా? మేడం ఏం రాలేదు, 6 గ్యారెంటీ అంటున్నారు మేడం. ఒక బస్ ఫ్రీ చేసినారు. బస్ ఫ్రీ అంటే లేడీస్ కే అయితే ఇది, ఒక ఇంట్లో 10 లేడీస్ ఉంటారు కదా మేడం. వైఫ్ అంటే ఏడపోతుంది, ఏమన్నా పని ఉంటే అమ్మవారి ఇంటికి పోతేనే. ఫస్ట్ ముగ్గుడు కూడా చూడాలి కదా మేడం. ఇప్పుడు ముగ్గుడుకి గీడు కూడా పెరిచినారు, 15 రూపాయలు 25 చేసింది, 30 రూపాయలు చేసింది అట్లా. అంటే ఏం రాలే మేడం, ఏం రాలేదా? నాదే అంటున్నావు, నేను ఆటో నడుపుతా మేడం. 8,000 రెంట్ కడతా నేను, 1,000 దాకా కరెంట్ బిల్ వస్తుంది, దాని మీద నడుస్తుంది మేడం. నాకు ఏం రాలేదు, రేషన్ కార్డు లేదా, అది ఏమంటే డబుల్ బెడ్రూమ్ ఇంత ఏం రాలేదు మేడం. ఇక్కడ అంటే మీ ఎమ్మెల్యే చనిపోయారు గోపీనాథ్ గారు, సో మరి ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, సో కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారా? బీఆర్ఎస్ మేడం, బీఆర్ఎస్. ఓకే. బీఆర్ఎస్ తర్వాత మనకి మంచి ఉండే, ఇప్పుడు మాకు ఇప్పుడు 6 బార్ కూడా అవుతుంది, ఏం లేవు ఇప్పుడు. బీఆర్ఎస్. ఓకే అన్న, థ్యాంక్ యూ.